ఐఎమ్ సారీ. నిన్న వేరే దారి లేక ఇక్కడికి వచ్చి పడుకున్నాను. నేను నిన్న రాత్రి చాలా భయపడ్డాను. హో, ఇట్ వాస్ టెర్బుల్. మీరు ఎలా ప్రశాంతంగా పడుకుంటున్నారు? నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నానంటే అంతే. ఇవన్నీ ఇల్యూషన్స్ స్టెల్లా. జస్ట్ మైండ్ ప్రొజెక్షన్. ఈజ్ ఇట్? నేను విన్నదంతా చూసిందంతా ఈజ్ ఇట్ నాట్ రియల్లీ? మేబీ పగటిపూట వెలుతురులో చూడలేనిది చీకట్లో చూస్తున్నామంటే దాన్ని ఖచ్చితంగా పగుల్లో కూడా చూడొచ్చు. మనం నమ్మాల్సింది కథలో కట్టుకథలో కాదు, నిజాల్ని, స్పష్టతను మాత్రమే, లేదంటే ఎవిడెన్స్ని. అయ్యో, ఇది మీ దగ్గరికి ఎలాగా? నిన్న నైట్ పరిగెత్తడం వల్ల ఎక్కడైనా పడుంటుంది. సైమన్, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. క్యాథరీనే నాకు రోసి అమ్మ, మా నాన్న వాళ్ళ అమ్మ. మా అమ్మ కనిపించకుండా పోలేదు. మా అమ్మ వాళ్ళ అమ్మ తీసుకుని వెళ్ళిపోయారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ మమ్మీని బ్రిటిష్ కపుల్కి ఇచ్చేశారు. అక్కడికి వెళ్ళి బిడ్డని అడిగితే మార్కెట్ ఇవ్వదని తెలుసు. అందుకని ఆవిడ అలా చేసింది. 50స్లో మా ఫ్యామిలీ బాంబేకి షిఫ్ట్ అయ్యింది. రోజ్ మమ్మీకి మొదట్లో బాధగా అనిపించింది, బట్ షీ గాట్ ఓవర్ ఇట్. అమ్మ ఈ లాకెట్ని మాల్ని భద్రంగా పెట్టుకున్నారు, ఇక్కడున్న జ్ఞాపకాలని. నాకు ఆ కథ విన్నప్పుడు రావాలనుకునేదాన్ని, ఇవన్నీ చూడాలి అని. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ఇక్కడెక్కడో ఉన్నట్టు ఫీలింగ్. వెళ్ళడానికి మనసు రావట్లేదు. స్టెల్లా, నువ్వు అనుకున్నట్టు మీ అమ్మ ఇక్కడే ఉన్నారు. ఐ కెన్ ఫీల్ హర్. బట్ ఇదెందుకు ఎవరికి చెప్పకుండా దాచా? అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చోటంతా మాథ్యూస్ చోట అనేది నాకు తెలిసింది. అప్పుడు నేనెవరైనా తెలిస్తే సమస్య వస్తుందని. రా, నీ కొన్ని విషయాలు చూపిస్తా. వావ్, ఇవన్నీ మా అమ్మవా? ఈ లెటర్లో చెప్పినట్టు గిఫ్ట్ వేర్ ఈస్ ఇట్? అది తెలీదు. టు బి హానెస్ట్, నేను సంతోష్ ఇక్కడికి వచ్చింది ఆ గిఫ్ట్ను చూడ్డానికే. రియలీ? ఇది అంత గొప్పదా? ఇది మీకెలా తెలుసు? ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లండన్ త్రూ మై మెంటర్. ఈ ఇన్ఫర్మేషన్ ఫేక్ అయి ఉంటే? నో, ఇట్స్ రిలయబుల్. నిధిని వెతికేటప్పుడు దొరికే లీడింగ్ లైన్సే ఇవన్నీ. దిస్ లెటర్, దిస్ బాక్స్, ఎవ్రీథింగ్. లీడింగ్ లైన్సా? ఇదా? కానీ దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? తెలీదు. ఒకవేళ క్యాథరిన్కి లేదా వాళ్ళ అమ్మకి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలిసి ఉండొచ్చు. ఇవన్నీ వాళ్ళ జ్ఞాపకాలు, పనులయ్యుండే అవకాశం ఉంది. ఇది జరిగి 80 ఏళ్ళు అవ్వడం వల్ల ఇవన్నీ మనకి చాలా కాంప్లికేటెడ్గా తెలుస్తాయి. బట్ స్టిల్ మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎస్, వీ క్యాన్ అండ్ వీ విల్. వర్ష ఎక్కడ సీతమ్మ? తను ప్యాక్ చేస్తోంది. ప్యాకింగా? రేపు తను కాలేజ్కి వెళ్తోంది. క్లాసులు స్టార్ట్ అయ్యాయా? అంటే వెకేషన్ ఇంకా పూర్తి కాలేదు. రేపు ఖచ్చితంగా తను రావాలంటున్నారు.
క్రిస్మస్కి స్టెల్లా ఇచ్చిన టాప్ గాని కనిపించలేదంటే తను నాతోనే గొడవ పడుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ కోపడుతుంది. నాకు నీళ్లు కర్రీ కావాలి. మర్చిపోయాను, ఇప్పుడే తెస్తాను. ఎలా జరిగిందేంటి ఫస్ట్ నైట్? ఫస్ట్ నైటా? ఓ సారీ, చాలా నైట్లే జరుగుంటాయి కదా. జాగ్రత్తగా ఉంటేనే మంచిది. కేతలినిద్దరికీ గొయ్యి తీసి ఉంచుతుంది. నువ్వు వచ్చి కూర్చో, అందరూ కలిసి తిందాం. నాకేం వద్దులే, నేను రేపు బయలుదేరుతున్నాను. ఇక మనం ఎప్పటికీ కలవలేం కదా. ఓకే, వెళ్ళొస్తాను. గుడ్ నైట్. తర్వాత సార్ ఆ రోజు నన్నేదో అడిగారు కదా, మిస్ అయిన టూరిస్ట్ని చూసావా అని. సంతోష్ సార్ని నేను చూశాను. సైమన్, లుక్, ఇది మామూలు స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ కాదు. ఇది పిల్లలకి మొరాలిటీకి నేర్పించే గేమ్లా ఉంది. గుడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. యు గెట్ ద ల్యాడర్. 7 virtues. ఎస్. ద బిగ్గెస్ట్ ల్యాడర్ ఇస్ 21. కైండ్నెస్. దారుణమైన పనులు చేస్తే పాము నుంచి దిగాలి. పనిష్మెంట్ ఇంట్రెస్టింగ్. If anyone wishes to come after me, he denied himself and take up this cross daily and follow me. Luke, the Evangelist, 9:23.
Simon, look. He's pointing there. ఒక డైరీ కోసం 2 క్లూలు. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇక్కడ ఇంకొక క్లూ కూడా ఉంటుంది. దట్ విల్ బి సంథింగ్. వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. Leave it, Simon. There won't be any treasure. ఈ ఇన్ఫర్మేషన్ తప్పై ఉండొచ్చు. బట్ ఐమ్ హ్యాపీ. దిస్ ప్లేస్, అమ్మ మెమరీస్ అండ్ యూ. యు నో స్టెల్లా, ఇప్పటి వరకు ప్రతి క్లూ దొరికినప్పుడు ఐ ఫీల్ హర్ ప్రెసెన్స్. క్యాథరిన్, మనకు ఆ ట్రెషర్ దొరకాలంటే వీ హ్యావ్ టు థింక్ త్రూ హర్ మైండ్.